యెషయా గ్రంథం 55వ అధ్యాయం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం మొదటి నుండి 5 వచనాల వరకు మార్చి చదువుతాం. పాత నిబంధనలో 616వ పేజీ. యెషయా గ్రంథం 55వ అధ్యాయం మొదటి నుండి 5 వరకు మార్చి చదువుతాం. దప్పిగొనిన వారులారా నీళ్ల యొద్దకు రండి, రోకలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి. రండి, రోకలు లేకపోయినను ఏమియు ఈయకయే ద్రాక్షారసమును పాలను కొనుడి. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు విని ఎడల బ్రతుకుదురు. నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. నీవెరుగని జనములను నీవు పిలిచెదవు, నిన్నెరుగని జనులు యెహోవా నిన్ను మహిమపరచగా, నీ దేవుడైన యెహోవాని బట్టి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి నీ యొద్దకు పరిగెత్తుకు వచ్చేదరు. ఈ చదువుబడిన వాక్య భాగంలో దేవుడు ప్రజలందరినీ ఉద్దేశించి ఇక్కడ పలుకుతున్నటువంటి మాటలు, లోకంలో ఉన్నటువంటి ప్రజలందరూ భక్తిపరముగా వారు పడుతున్నటువంటి ప్రయాసను చూస్తాం. ఇక్కడ దేవుడు వారికి చెప్పేటువంటి ఆలోచన ఏమిటంటే, ప్రయోజనం లేని దాని కొరకు మీరు ఎలా, ఆ 3వ వచనం చూడండి, ఆహారం కాని దాని కొరకు మీరేలా రోకలిచ్చెదరు, సంతుష్టి కలుగజేయని దాని కొరకు మీ కష్టార్జితము ఎందుకు వ్యాయపరిచెదరు. నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థములను భుజించుడి, మీ ప్రాణమును సారవంతమైన దానియందు సుఖపడనీయుడి. మనుషుడు అనుసరించేటువంటి భక్తి యొక్క ప్రతిఫలం తన ప్రాణము మంచి విశ్రాంతి యందు, సుఖమైనటువంటి స్థలముల యందు నివాసము చేయవలసి ఉన్నట్లుగా చూస్తాం మనుషుడు అనుసరించేటువంటి భక్తి. అయితే ప్రియురా, లోకంలో జరిగేది ఏమిటి అంటే, వారి ప్రాణము నష్టపరుచుకుంటూ నిత్యమైనటువంటి వేదనతో అగ్నిగుండములోనికి ప్రవేశించేటువంటి భక్తినే ప్రజలు కలిగి ఉన్నారు. కానీ దేవుడు చెప్పేటువంటి ఆలోచనను కానీ ఆయన మాటలను కానీ వీళ్ళ ఎవరూ కూడాను లక్ష్య పెట్టనటువంటి వారుగానే ఉన్నట్లుగా చూస్తాం. ఈ విషయమై ప్రభువైన యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 15వ అధ్యాయంలో మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని ప్రభు సెలవిచ్చినట్లుగా చూస్తాం. మనుషుడు అనుసరించేటువంటి భక్తి దాదాపు 90% మనుషుని యొక్క ఆలోచనను అనుసరించి మనుషుని జ్ఞానముతోనూ మనుషుడు వేసినటువంటి మార్గములోనే మనుషుడు తన భక్తిని కొనసాగిస్తూ ఉన్నట్లుగా చూస్తాం. కనుక ఈ విషయమై యోబు యొక్క స్నేహితులు యోబుకు వేసినటువంటి ప్రశ్న, యోబు గ్రంథం 4వ అధ్యాయంలో, నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా, నీ నీతి నీకు ఆధారము కాదా అని ప్రశ్నించినట్లుగా వ్రాయబడి ఉన్నది. మనుషుడు అనుసరించేటువంటి భక్తి ధైర్యముగా చెప్పగలిగి ఉండాలి. నేను అనుసరించే భక్తి వల్ల ఫలితం నాకు ఇది అని చెప్పగలిగి ఉండాలి. అయితే మనుషులు ఆ రీతిగా చెప్పలేకపోవడానికి కారణం ఏమిటంటే, వారు అనుసరించేటువంటి మార్గమే వారి మనసులో స్థిరమైనటువంటి యొక్క తీర్మానం లేకుండా చేయడానికి కారణం ఏమిటంటే, మనుషుడు ఆధారం లేనటువంటి భక్తిని అనుసరించడమే.
ఈ విషయమై అపొస్తలుడైన పౌలు తీతుకు రాస్తూ ఆధారంతో కూడినటువంటి భక్తి అని 1వ అధ్యాయం 1వ వచనంలో చెప్పినట్లుగా వ్రాయబడి ఉన్నది. మనుషుడు అనుసరించే భక్తికి ఒక ఆధారం కావాలి. ఆధారం లేనటువంటి భక్తి గుడ్డి భక్తి అని చెప్పబడినట్లుగా చూస్తాం. ఇక్కడ క్రైస్తవ జీవితానికి ఆధారం ఏమిటంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిలే క్రైస్తవ భక్తికి ఆధారమై ఉన్నట్లుగా చూస్తాం. అయితే ఇక్కడ దేవుడు చెబుతున్నటువంటి మాట, ఆహారము కాని దాని కొరకు, దాహమును ఇయ్యని దాని కొరకు మీరు ఎలా మీ సమయాన్ని, మీ రూకలను వ్యయపరిచెదరు అని ప్రశ్నించడంలో, దేవుని భక్తి పేరుతో లక్షల రూపాయలు మనుషుడు ఖర్చు పెడుతూ తన సమయాన్ని కూడాను వ్యర్థపరుస్తూ తన యొక్క ప్రయాసపడుతూ ఉన్నట్లుగా చూస్తాం. కాబట్టి ఇక్కడ దేవుడు మనుషునికి చెప్పేటువంటి ఆలోచన ఏంటంటే, మీ ప్రాణమును సుఖకరముగా ఉండనీయుడి. అంటే ఇక్కడ మనుషుని యొక్క భక్తి దేవుని ఎదుట ఎట్లా ఉన్నది, మనుషుడు తాను అసత్యములోనే ఉంటూ తన భక్తి సత్యమైనది అని అనుకొనడానికి ఇక్కడ కారణం ఏమిటంటే, సామెతల గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనంలో, ఒకడు ఏర్పరచుకొనిన మార్గం ఎటుదయను, అది వానికి న్యాయముగానే కనబడును, తోదకు అది మరణమునకు దారి తీయును అని రాయబడి ఉంది. దైవ గ్రంథంలో కొంతమంది వారి సొంత మార్గాలు ఏర్పాటు చేసుకున్నట్లుగా వ్రాయబడి ఉంది. ఆఖరకు వారి జీవితం నరకాగ్ని పాలైనట్లుగా వ్రాయబడి ఉన్నది. లూకా సువార్త 16వ అధ్యాయంలో పాతాళంలో ధనవంతుడు యాతన పడుచు అబ్రహామును పిలిచి చెప్పినటువంటి మాట, తండ్రివైన అబ్రహామా, నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నాను అని చెప్పినట్లుగా చూస్తాం. ఇక్కడ అతడు నరకానికి వెళ్ళడానికి కారణం ఏమిటి అంటే, అతడు ఏర్పాటు చేసుకున్నటువంటి మార్గమే. అతడు ఏర్పాటు చేసుకున్న మార్గం ఏంటంటే, ఆదివారం రాగానే మందిరానికి వెళ్ళడం, దేవుని వాక్యం వినడం, తిరిగి మరలా ఇంటికి వెళ్ళడం, లోకంలో కలిసిపోవడం. అతని జీవితం అంతా కూడా అదే రీతిగా కొనసాగించాడు. దీనికి ఏమిటి రుజువు అని అంటే, అబ్రహామే చెప్పాడు అతనితో, లూకా సువార్త 16వ అధ్యాయం 25వ వచనంలో, కుమారుడా, నీ జీవితకాలం అంతా నీకు ఇష్టమైనట్లుగా జీవించావు. అయితే లాజరు అట్లా జీవించలా. లాజరు ఎట్లా జీవించాడంటే, దేవుని గ్రంథాన్ని ఆధారం చేసుకొని జీవించాడు. అయితే ధనవంతుడు తనకిష్టమైనటువంటి రీతిలో జీవించాడు కనుక అతడు ఏర్పాటు చేసుకున్నటువంటి మార్గం అతన్ని నరకానికి తీసుకువెళ్ళినట్లుగా చూస్తాం. లోకంలో క్రైస్తవ పేరుతో మనుషుడు అనుసరిస్తున్నటువంటి మార్గాలు పేరుకు క్రైస్తవులే గాని 3000 రకాలైనటువంటి శాఖలు క్రైస్తవులు ఉన్నట్లుగా చూస్తాం. ఈ 3000 శాఖలు కూడాను వారు ఏర్పాటు చేసుకున్నటువంటి మార్గాలే. కనుక యేసు ప్రభు వారు ఖచ్చితంగా చెప్పినటువంటి మాట, యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో చెప్పాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు ప్రవేశించలేడు అని చెప్పినట్లుగా చూస్తాం. కాబట్టి మీరు ఇక్కడ దేవుడు అలాంటి మార్గాలు ఏర్పాటు చేసుకొని వారి ధనాన్ని, వారి సమయాన్ని వృధాగా వ్యాయపరుచుకున్నటువంటి వారితో ఇక్కడ అంటున్నాడు, ఆహారము కాని దాని కొరకు మీరు ఎలా రోకలు ఇచ్చెదరు, మీకు సంతృప్తి కలుగజేయని దాని కొరకు మీరు ఎలాగా ప్రయాసపడుదురు. నా మాట విన్నట్లయితే మీరు మంచి పదార్థములను భుజించెదరు. 3వ వచనంలో ఏమన్నాడంటే, చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల బ్రతుకుదురు. చెవియొగ్గి నా యొద్దకు రండి అంటే అర్థం ఏంటంటే, సంగములతో ఆత్మ చెప్పుచున్నవాడు చెవిగలవాడు వినుగాక అని రాయబడి ఉంది. ఇక్కడ చెవియొగ్గిడి అనే మాట దేవుడు చెప్పడం గల ఉద్దేశం ఏమిటంటే, ఇర్మీయా గ్రంథం 2వ అధ్యాయంలో వ్రాయబడిన మాట, వారు చెవియొగ్గిరి గాని ఆలకింపకున్నారు అని దేవుడు సెలవిచ్చినట్లుగా చూస్తాం. మనుషులందరూ కూడాను దేవుని మాట వినడానికి చెవి యొగ్గుతున్నారు కానీ దేవుని మాటలు ఆలకించకుండానే వారి జీవితాలు గడుపుతున్నట్లుగా చూస్తాం. ఆలకించడం అంటే ఏమిటంటే, ఇంతకుముందు చాలాసార్లు చెప్పుకున్నాం, ఆలకించడం అంటే దేవుడు చెప్పిన మాట ప్రకారం చేయడమే ఆలకించడం. అంతేగాని ఈ మాటలు విని ఈ దురశ్రవణంతుల ద్వారా వినేవారందరూ కూడాను దేవుని మాటలు ఏమాత్రం కూడా ఆలకించేవారు కారు. ఆలకిస్తే
పిల్లరా ఉన్నటువంటి ఈ చిన్న దాంట్లోనే దాదాపు 7-8 సంఘాలు ఏమాత్రం కూడా ఉండవు. దేవుడు ఒక్కడే, బైబిల్ ఒకటే. మరి సంఘాలు ఎందుకు ఇన్ని ఉన్నాయి అని అంటే ఆలకించలేనటువంటి మనుషులు ఉండటం ద్వారానే ఈ ఏర్పాటు అయినటువంటి మార్గాలు చూస్తాం. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి మాట, మీరు చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు ఆలకించిన ఎడల బ్రతుకుదురు. అంటే ఇప్పుడు ప్రజలు ఎట్లా ఉన్నారు, దేవుని మాట వినే విషయంలో మనుషుల యొక్క జీవిత విధానం ఎట్లా ఉన్నది. మత్తయి సువార్త 13వ అధ్యాయం, మత్తయి సువార్త 13వ అధ్యాయం 13వ వచనం గమనించండి. ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించున్నాను. ఈ ప్రజలు కనులారా చూచి, 2 చెవులారా విని, 3 హృదయంతో గ్రహించి, 4 మనసు త్రిప్పుకొని, 5 నా వలన స్వస్థత పొందకుండానట్లు, 6 వారి హృదయము కొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు గనుక మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని కాన ఏమాత్రం కూడాను తెలుసుకొనరు అని యెషయా చెప్పిన ప్రవచనం మీ విషయంలో నెరవేరుచున్నది. యెషయా చెప్పిన ప్రవచనం ఏంటంటే మనుషులందరూ కూడాను దేవుని మాటలు వింటారు, దైవ గ్రంథం చూస్తారు. అయితే వారి హృదయం ఎట్లా ఉన్నది అంటే వారి హృదయము క్రొవ్వినది. ఈ క్రొవ్వు దేనికి సాదృశ్యంగా ఉందంటే పాపానికి సాదృశ్యంగా ఉన్నది. బలి అర్పించినప్పుడు ఆ అర్పించినటువంటి పశువు కానీ, గొర్రె కానీ, మేక కానీ వాటి మీద ఉన్నటువంటి కాలేయ మీద కొవ్వును, మూత్రగ్రంథంలో ఉన్నటువంటి కొవ్వు అంతటినీ తీసి బలిపీఠం మీద దహించబడుతున్నట్లుగా వ్రాయబడి ఉన్నది. కనుక ఇక్కడ యేసు ప్రభు చెప్పింది ఏంటంటే వారి హృదయము క్రొవ్వినది కనుక వారు ఏ మార్గంలో నడుస్తున్నారు, వారికి కావలసినది ఏమిటి, కావలసిన దాని కొరకు మనుషులు ఎట్లాగా ప్రయాసపడుతున్నారు. యెషయా గ్రంథం 59వ అధ్యాయం, యెషయా గ్రంథం 59వ అధ్యాయం 9వ వచనం. కావున న్యాయం మాకు దూరముగా ఉన్నది, నీతి మమ్ములను కలుసుకొనట్లేదు. వెలుగు కొరకు మేము కనిపెట్టుకొని చున్నాము గాని చీకటియే ప్రాప్తించును, ప్రకాశము కొరకు ఎదురు చూచున్నాము గాని అంధకారంలోనే నడుచున్నాము. గోడ కొరకు గ్రుడ్డివాని వలె తడువులాడుచున్నాము, కనులు లేని వారి వలె తడువులాడుచున్నాము. సంధ్య చీకటి యందునే మధ్యాహ్న కాలమందు కాలు జారి పడుచున్నాము, బాగుగా బ్రతుకుచుండి చచ్చిన వారి వలె ఉన్నాము. అంటే ఈ వాక్య భావం అర్థం ఏమిటంటే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో పౌలు వివరించాడు, మీరు మీ పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారై ఉండగా. మనుషుడు బ్రతికే ఉన్నాడు. అయితే ఇక్కడ బైబిల్ చెప్పే సత్యం ఏంటంటే మనుషుడు చచ్చినటువంటి వాడే. ఏమిటి రుజువు అంటే చచ్చినటువంటి శవానికి మంచేదో చెడేదో ఏమాత్రం కూడాను తెలియదు. ప్రజలు కూడాను ఏది మంచిది ఏది చెడ్డది అని వివేచన లేనటువంటి మనసు కలిగే ప్రజలు జీవిస్తున్నట్లుగా చూస్తాం. యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో మేలును కీడుగాను, కీడును మేలుగాను ప్రజలు ఎంచుకొని జీవిస్తున్నట్లుగా చూస్తాం. మేలును కీడుగా చేసి ఎంచేటువంటి మనుషుడు ఎట్లాంటిది అంటే ఈ చచ్చినటువంటి మనిషితో సమానంగా ఎంచబడుతున్నట్లుగా చూస్తాం. కనుక పిల్లరా, ఇలాంటి జీవితం ఉన్నటువంటి మనుషులందరి ఎడల దేవుడు చేసినటువంటి కార్యం ఎలాంటిది అంటే వారు ప్రాణము సుఖకరమైనటువంటి నివాసం లేదు నివసించినట్లుగాను, వారికి ఏదైతే ఆత్మ సంబంధమైనటువంటి ఆహారం అవసరమో దేవుడు ఎట్లా వారికి సమకూర్చాడో కొన్ని విషయాలు చూస్తాం. చూడండి, మొదటిదిగా యోబు గ్రంథం 33వ అధ్యాయం, యోబు గ్రంథం 33వ అధ్యాయం దయచేసి 16వ వచనం గమనించండి. నరులు గర్విష్ఠులు కాకుండా చేయనట్లు తాము తలచిన కార్యము వారు మానుకొన చేయనట్లు, గోతికి పోకుండా వారిని కాపాడునట్లు, కత్తి వలన నశింపకుండా వారి ప్రాణమును తప్పించినట్లు,
ఆయన వారి చెవులను తెరవజేయును, వారి కొరకు ఉపదేశమును సిద్ధపరుచును. వారు వినుట మట్టుకు విందురు గాని కాననే కానరు. కాబట్టి మనుషుల్లో ఉన్నటువంటి మొదటి లోపం ఏమిటంటే, ఏదైతే మనుషుడు తన జీవితానికి అవసరమైనది తెలుసుకోవాలో, ఆ తెలుసుకోవాలంటే ముందు మనుషుడు తన చెవి ద్వారా దేవుని మాట వినేటట్లుగా సిద్ధపరచుకోవాలి. ఇక్కడ ఆయన వారి చెవులను తెరవజేయును. దేనికి ఆయన చెవులు తెరవజేస్తున్నాడంటే, దేవుని మాట వినలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి ప్రజలు కత్తి వలన, నాశనం వలన, పాపం వలన నశించిపోయి నరకానికి వెళుచూ ఉంటుండగా, దేవుడు మనుషుని ఆ నరకానికి వెళ్లకుండా ఇక్కడ మొదటిగా ఆయన మనుషులు వినేటట్లుగా ఆయన చెవులను తెరువజేస్తూ ఉన్నట్లుగా చూస్తాం. తెలిసి వారి కొరకు ఉపదేశమును సిద్ధపరుచును. కీర్తన 25లో ఆయన తన మార్గములను గూర్చి పాపులకు తెలియజేయును అని రాయబడి ఉంది. దేవుని మార్గాలు ఎలాంటివో ఆ మార్గాలను బట్టి దేవుడు వారికి, పాపంలో ఉన్నటువంటి వారికి ఆయన మార్గాలను తెలియజేయును అని రాయబడి ఉంది. అంటే మనుషుడు ఎట్లా జీవిస్తున్నాడు అంటే, సామెతలు 29:18లో దేవోక్తి లేని చోట జనులు కట్టులేక తిరుగుదురు అని రాయబడి ఉంది. అంటే దేవుని మాట కానీ, దేవునికి భయపడనటువంటి వాడు కానీ ఎట్లా జీవిస్తాడంటే తనకిష్టానుసారంగా జీవిస్తాడు. దేవోక్తి లేని చోట జనులు కట్టులేక తిరుగుదురు అంటే ఒక నియమము, నిబంధన, కట్టుబాట్లు ఇవి ఏవి కూడా వారి జీవితానికి ఉండవు. వారి ఇష్టానుసారంగా జీవించడమే వారు నేర్చుకున్నటువంటి స్థితిని చూస్తాం. న్యాయాధిపతుల గ్రంథం 21వ అధ్యాయంలో, ఆ దినములలో ఇశ్రాయేలుకు రాజు లేడు గనుక ప్రతివాడు తన తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచుండిరి అని రాయబడింది. ఈ మాట 4 పర్యాయాలు రాయబడి ఉన్నది. కాబట్టి మీరు ఇక్కడ దేవోక్తి లేని చోట జనులు కట్టులేక తిరుగుదురు. ఈ కట్టులేక తిరిగే జీవితమే మనుషుడు మరణానికి, నాశనానికి అప్పగించబడుతూ ఉన్నట్లుగా దేవుని వాక్య భాగంలో చూస్తాం. కనుక దేవుడు మొట్టమొదటిగా తెలియజేసే సంబంధం ఏంటంటే, ఆయన వారి చెవులను తెరవజేయును. అంటే మనుషుడు చెవి ద్వారా దేవుని మాట వినినప్పుడు మనుషుని అంతర్యంలో జరిగే కార్యం ఏమిటంటే, ఖచ్చితంగా దేవుని మాట యందు లక్ష్యం ఉంచుతూ ఉన్నట్లుగా చూస్తాం. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయంలో పేతురు, యోహానులు దేవాలయానికి ఎక్కుబెళుతున్నటువంటి సమయంలో పుట్టుకుంటువాడైనటువంటి ఒక మనుషుడు దేవాలయం దగ్గర అక్కడ కూర్చుండబెడుతూ వచ్చినట్లుగా రాయబడి ఉన్నది. వాడు పోయే వారిని ధర్మం అడుగుచుండగా పేతురు, యోహానులను కూడాను ధర్మం అడిగినట్లుగా చూస్తాం. అయితే పేతురు చెప్పినటువంటి మాట ఏంటంటే, వెండి బంగారం మా యొద్ద లేదు గాని మాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాము అని చెప్పగా అక్కడ రాయబడిన మాట ఏంటంటే, వాడు వారి యందు లక్ష్యం ఉంచెను అని రాయబడి ఉంది. అంటే పేతురు చెప్పినటువంటి మాటకు వీళ్ళ దగ్గర ఏదో నాకు దొరుకుతున్నది అని ఆ పుంటు కుట్టివాడు పేతురు, యోహానులు చెప్పిన మాట యందు లక్ష్యం ఉంచెను అని రాయబడి ఉంది. అంటే అర్థం ఏంటంటే, వాళ్ళు చెప్పినటువంటి మాట వారు వినినట్లుగా చూస్తాం. ఇప్పుడు ఎప్పుడైతే అతడు విన్నాడో, వెండి బంగారం మా యొద్ద లేవు కానీ మాకు కలిగినదే నీకు ఇచ్చున్నామని యేసునామమున లేచి నడుమని చెప్పగా వారి చీల మండలములు బలముంది దిగ్గున లేచి గంతులు వేస్తూ వారితో దేవాలయంలోనికి వెళ్ళెను అని రాయబడి ఉన్నది. కాబట్టి వీళ్ళు ఇక్కడ మొదటిదిగా ఆయన వారి చెవులను తెరవజేయును. దేవుని మాట వినేటట్లుగా దేవుడు ముందుగా మనుషుల చెవులు తెరవజేస్తున్నట్లుగా చూస్తాం. అందుకే ఇక్కడ ఏమన్నాడంటే, యెషయా గ్రంథం 55వ అధ్యాయం 3వ వచనంలో చెవి యొగ్గి నా యొద్దకు రండి. అంటే వినడానికి మనుషుడు దేవునికి తన చెవిని ఇయ్యవలసి ఉన్నట్లుగా చూస్తాం. అంటే వారు వినుట మట్టుకు విందురు కానీ కాననే కానరు. అంటే అర్థం ఏంటంటే, దేవుని మాటకు ప్రాధాన్యత ఇయ్యకపోవడమే మనుషుడు నాశనమునకు నడిపించబడుతున్నట్లుగా చూస్తాం. కాబట్టి ఇక్కడ మొదటిగా చెప్పినట్టు ఆయన వారి చెవులను తెరవజేయును. రెండవదిగా చూస్తాం చూడండి, లూకాసు వార్త 24వ అధ్యాయం. లూకాసు వార్త 24వ అధ్యాయం 31వ వచనం. ఇక్కడ
ఎమ్మాయి మార్గమున వారు వెళ్ళుచు ఉంటుండగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి అదృశ్యుడాయను. పిల్లలు ఇక్కడ రెండవదిగా గమనిస్తే, సిలువ వేయబడిన తరువాత ఆయన శిష్యులందరూ కూడా ఎటోళ్ళట్టు వెళ్ళిపోయినట్లుగా వ్రాయబడి ఉంది. యెరూషలేములో జరిగినటువంటి ఆ కార్యాన్ని మాట్లాడుకుంటూ ఎమ్మాయి మార్గంలో ఒక ఇద్దరు వ్యక్తులు నడిచి వెళుతున్నట్లుగా వ్రాయబడి ఉన్నది. ఆ నడిచి వెళుతూ యెరూషలేములో జరిగినటువంటి సంగతులను గురించి వారు సంభాషిస్తూ ఉంటుండగా యేసు వారితో కూడా నడిచెను అని రాయబడి ఉన్నది. ఆయన వారితో నడుస్తూ మీరు దేని గురించి మాట్లాడుకుంటున్నారని చెప్పినప్పుడు వారు దుఃఖముఖులై నిలిచి, నీ ఒక్కడవే యెరూషలేములో జరిగిన సంగతులను ఎరుగవా అని యెరూషలేములో జరిగిన కార్యాన్ని వివరించినట్లుగా వ్రాయబడి ఉన్నది. ఆయన వారితో నడుస్తూ వెళుతుండగా సాయంకాల సమయం అయిపోయింది. ఆయన ఇంకా కొంత ముందుకు వెళ్ళవలసింది వాళ్ళు అర్థం చేసుకొని, చీకటి పడుతున్నది కదా, నీవు కూడా మాతో ఉండు, రేపు ప్రొద్దున్నే నువ్వు వెళ్ళొచ్చు అని చెప్పి ఆయనను ఇంట్లో చేర్చుకున్నట్లుగా చూస్తాం. ఇలా ఇంట్లో చేర్చుకున్న తర్వాత వారు భోజనం చేయించుంటుండగా ఆయన ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లి దాన్ని విరిచి ఇలా వారికి ఇయ్యగా వారి కన్నులు తెరువబడెను అని రాయబడి ఉంది. అంటే దీనికి ముందు వారి కన్నులు ఎట్లా ఉన్నాయంటే మూసుకుపోయి ఉన్నాయి. వారు చూస్తున్నారే కానీ ప్రభువును గుర్తుపట్ల, వారితో పాటే నడుస్తున్నాడు. ప్రభువును వారు గుర్తుపట్టకుండా వారి కన్నులు మూసివేయబడినట్లుగా వ్రాయబడి ఉంది. దీనికి కారకుడు ఎవడంటే ఈ యుగ సంబంధమైన దేవత. 2 కొరింథీ 4:4 వ్రాయబడిన మాట ప్రకారం ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను. కనుక వారు సత్యాన్ని గుర్తించలేకపోయినట్లుగా చూస్తాం. వారితో పాటు నడుస్తున్నప్పటికీ కూడాను ఆయన యేసు ప్రభువారు అని వారు ఏమాత్రం కూడాను గుర్తించలేకపోయినట్లుగా చూస్తాం. వారి కన్నులు ఎప్పుడు తెరవబడినాయంటే ఆయనను ఇంట చేర్చుకున్న తర్వాత ఆయనతో కలిసి భోజనం చేసిన ఆ సమయంలో వారి కన్నులు తెరవబడినట్లుగా చూస్తాం. కనుకనే ప్రకటన గ్రంథం 3:20 ఇదిగో నేను తలుపు యొద్ద నుంచొని తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతనితో అతడు నాతో కలిసి భోజనము చేయుదుము. అంటే మనుషుడు చూడలేనటువంటి స్థితిలో ఉండగా దేవుడు తనను చూసేటట్లుగా దేవుడే సిద్ధపరిచినట్లుగా చూస్తాం. ఆయన వారి కనులను తెరవజేయగా యోబు గ్రంథం 1వ అధ్యాయం నుండి యోబు గ్రంథం 41వ అధ్యాయం వరకు యోబుతో ఎంతమంది మాట్లాడారు? తన భార్య మాట్లాడింది, 3 స్నేహితులు మాట్లాడారు, ఆఖరికి ఎలీహు కూడాను మాట్లాడాడు. వీరెవరు మాట్లాడినప్పటికీ కూడాను వీరా యోబు యొక్క హృదయ మనోనేత్రము మూసిబడి ఉన్నట్లే వ్రాయబడి ఉన్నది. 38వ అధ్యాయం నుండి దేవుడు మాట్లాడడం ఆరంభించాడు యోబుతో. దేవుడు మాట్లాడుతూ 38వ అధ్యాయం నుండి ఆరంభించగా 39, 40వ అధ్యాయం వరకు 41 వరకు దేవుడు మాట్లాడినట్లుగా వ్రాయబడి ఉంది. ఇలా దేవుడు మాట్లాడుతున్నటువంటి ఈ సమయంలో యోబుకు కలిగినటువంటి కార్యం చూడండి. యోబు గ్రంథం 42వ అధ్యాయం, యోబు గ్రంథం 42వ అధ్యాయం 3వ వచనం నుండి 3, 4, 5 వచనాలు. జ్ఞానము లేని మాటల చేత ఆలోచనను నిరర్ధకం చేయి వీడెవడు? అలాగూ వివేచన లేనివాడనై ఏమీయూ నెరుగక నా బుద్ధికి మించిన సంగతులను గూర్చి మాట్లాడి తిని నేను మాట్లాడగోరుచున్నాను, దయచేసి నా మాట ఆలకింపుము. ఒక సంగతి నిన్ను అడిగేదను, దానిని నాకు తెలియజెప్పుము. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్తను నేను వింటిని, అయితే ఇప్పుడు కన్నులారా చూచుచున్నాను. ఎవరిని చూస్తున్నాడు యోబు? దేవుణ్ణి ప్రత్యక్షంగా చూస్తున్నాడు. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్తను నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా చూచున్నాను. కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపపడుచున్నాను. అంటే ఇప్పుడు యోబు దేవుడు మాట్లాడినంత వరకు కూడాను వేరే ఎట్లా చూస్తున్నాడు, ఏం చూస్తున్నాడంటే తన కన్నులతో చూస్తున్నాడు, స్నేహితులు చెప్పినటువంటి మాటలన్నీ వింటున్నాడు. అయినప్పటికీ కూడాను యోబులో ఉన్నటువంటి ఆ బలహీనత, యోబులో ఉన్నటువంటి మరొక యోబు ఏమాత్రం కూడాను వారి మాటలు లక్ష్య పెట్టినటువంటి స్థితిలో చూస్తాం. వేరే అంతవరకు యోబు ఏమనుకున్నాడంటే, ఇదే యోబు గ్రంథం 32వ అధ్యాయం చూడండి. యోబు గ్రంథం
32వ అధ్యాయం మొదటి వచనం. యోబు తన దృష్టి యందు తాను నీతిమంతుడై ఉన్నాడని ఆ ముగ్గురు మనుషులు తెలుసుకొని ప్రత్యుత్తరము చెప్పుట మానివేసిరి. అంతవరకు చెప్పారు. ఏం చెప్పినా సరే పిల్లరా, యోబు తానే నీతిమంతుడిగా ఎంచుకున్నట్లుగా చూస్తాం. ఎప్పుడైతే దేవుడు మాట్లాడడం ఆరంభించాడో 41వ అధ్యాయం వరకు దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలన్నీ విన్నటువంటి యోబు ఇక్కడ ఈ దేవుడితో చెబుతున్నటువంటి సమాధానం ఏంటంటే, వినికిడి చేత నిన్ను గూర్చిన వార్తను ఇప్పుడైతే నేను కన్నులారా చూచున్నాను, కాబట్టి నన్ను నేను అసహించుకొని బూడిదలోను ధూళిలోను పడి పశ్చాత్తాపపడుచున్నాను. అంతవరకు కూడాను చూడలేనటువంటి యోబు దేవుడు కలుగజేసుకొని తన ప్రత్యక్షతను చూపగా యోబు హృదయమనోనేత్రములు తెరువబడగా తనను తాను చూసుకున్నప్పుడు అసహ్యపడినట్లుగా వ్రాయబడి ఉన్నది. నేను దేవుని విషయంలో ఈ రకంగా ప్రవర్తించానా అని తనను చూసుకొని అసహ్యపడినట్లుగా చూస్తాం. కాబట్టి వీళ్ళు ఇక్కడ రెండవదిగా ఆయన వారి కన్నులను తెరవజేయును, ప్రత్యక్షంగా ఆయనను చూసేటట్లుగా ఇక్కడ దేవుడు తన కన్నులను తెరవజేసినట్లుగా చూస్తాం. మూడవదిగా చూస్తాం, చూడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 13వ వారి హృదయము క్రొవ్వినది. వారి హృదయం ఎట్లా ఉన్నదంటే, క్రొవ్వినది అంటే పాపము చేత కప్పబడినది. ఎప్పటి నుండి ఇదనంటే ఆదికాండం 8వ అధ్యాయం 21వ వచనంలో వ్రాయబడిన ప్రకారం నరుని హృదయం బాల్యము నుండే చెడ్డది. ఎప్పటి నుండి ఈ క్రొవ్వు ఉన్నది అంటే బాల్య దినముల యందే. కనుకనే ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనంలో వ్రాయబడిన మాట, క్షమించండి, ఇర్మీయా గ్రంథం 22వ అధ్యాయంలో నీ క్షేమ కాలంలో నేను మాట్లాడితిని గాని నీవు నా మాట వినకపోవుట నీ బాల్యము నుండే వాడుక అని దేవుడు హెచ్చరించినట్లుగా చూస్తాం. కారణం ఏంటంటే నరుని హృదయము బాల్యము నుండే చెడ్డది. 2 ఈ హృదయాన్ని గురించి చెప్పబడినటువంటి మాట ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది. ఈ మోసం ఎట్లా చేస్తుందంటే నరుని కాని మార్గంలో నడిపించడమే హృదయం చేసేటువంటి మోసం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 44వ అధ్యాయం 20వ వచనంలో వాని మనసు మోసపోయినదై తప్పుదారిన వానిని తీసుకొని పోవుచున్నది, వాడు బూడిద తినుచున్నాడు, వాని కుడి చేతిలో అబద్ధం ఉన్నది కదా అని అనుకొనుటకు వానికి బుద్ధి చాలదు అని రాయబడి ఉంది. కాబట్టి ఇక్కడ నరుని హృదయము పాపముతో నింపబడగా క్రొవ్వు చేత కప్పబడినట్లుగా చూస్తాం. దేవుడు చేసినటువంటి పని ఏమిటంటే అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయంలో దేవుడు లూదియా హృదయమును తెరిచెను అని రాయబడి ఉన్నది. దేవుడు లూదియా హృదయమును తెరిచెను. అంతమంది స్త్రీలలో లూదియా హృదయమే తెరవబడటానికి కారణం ఏమిటంటే ఆమె పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యం ఉంచెను అని రాయబడినది. అంటే దేవుని మాట వినుట ద్వారా హృదయం ఉన్నటువంటి ఆ మోసమంతా తీసివేయబడినట్లుగా చూస్తాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో వారు ప్రభు వైపు ఎప్పుడు తిరుగునో వారి హృదయముల మీద ముసుగు తీసివేయబడును. నేటి వరకు మోషే ధర్మశాస్త్రం చదువుతున్నప్పటికీ కూడాను వారి హృదయం మీద ముసుగు వేయబడి ఉన్నది కనుక వారు ధర్మశాస్త్రమై ఉన్నటువంటి ప్రభువును వారు చూడలేకపోయారు. ఇజ్రాయేల్ ప్రజలు ఎప్పుడైతే వారు ప్రభు వైపు తిరుగుతారో అప్పుడు వారి హృదయం మీద ముసుగు తీసివేయబడును అని రాయబడినట్లుగా చూస్తాం. కాబట్టి మీరు ఇక్కడ మూడవదిగా గమనిస్తే వారి హృదయము కొవ్వినది అనే మాట చూస్తాం. ఈ క్రొవ్వినటువంటి హృదయాన్ని ఎవరో తెరువు చేశారంటే దేవుడే తెరువు చేసినట్లుగా చూస్తాం. కనుకనే కీర్తన 51:17లో విరిగి నలిగిన మనసే నీకు ఇష్టమైన బలులు, విరిగి నలిగిన మనసులను నీవు అలక్ష్యము చేయవు అని దావీదు చెప్పినట్లుగా చూస్తాం. అంటే విరిగి నలిగినటువంటి మనసుతో దేవుని దగ్గరికి వెళితే అలాంటి మనసునే దేవుడు లక్ష్య పెడుతున్నట్లుగా వ్రాయబడి ఉన్నది. కాబట్టి దేవా నీవు విరిగి నలిగినటువంటి మనసుని అలక్ష్యము చేయవు. చూడండి, లూకాసు వార్త 24వ అధ్యాయం, లూకాసు వార్త 24వ అధ్యాయం 45వ వచనం. అప్పుడు వారు
లేఖనములు గ్రహించినట్లు వారి మనస్సును తెరిచి క్రీస్తు శ్రమపడి 3వ దినమందు మృతులలో నుండి లేచుననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనులలో ఆయన పేరట మారు మనసు పాపక్షమాపణ ప్రకటించబడునని వ్రాయబడి ఉన్నది. లేఖనములు గ్రహించినట్లు ఆయన వారి మనసులను తెరువజేసెను. ఇక్కడ 3వదిగా మనుషుని యొక్క హృదయాన్ని ఆయన తెరువు చేసినట్లుగా చూస్తాం. అంటే మనుషుడు ఏ కార్యాల వల్ల నాశనం అయిపోతున్నాడో, మనుషుడు నాశనం అయిపోకుండా ఏదైతే వారికి మేలుకరంగా ఉంటుందో ఆ మేలుకరమైన కార్యాల ఎడలే దేవుడు మనుషుల ఎడల తన కార్యం జరిగించినట్లుగా చూస్తాం. మొదటిది, ఆయన మాట వినుటకు ఆయన చెవులను తెరువజేసెను. రెండవది ఇక్కడ రాయబడిన మాట, ఆయన చూచినట్లుగా ఆయన వారి కన్నులను తెరువజేసెను. ఇక్కడ 3వదిగా, వారి హృదయము క్రొవ్వుతో నింపబడి ఉండగా ఆయన వారి మనసులను, హృదయాలను, లేఖనములను గ్రహించినట్లు వారి మనసులను తెరువజేసెను. 4వదిగా చూస్తాం చూడండి. 119వ కీర్తన 134వ వచనం. 119వ కీర్తన 134వ వచనం. నీ ఉపదేశములను నేను అనుసరించినట్లు మనుషుల బలాత్కారము నుండి నన్ను విమోచింపుము. ఆయన వారి కొరకు ఉపదేశం చేయును. వీళ్ళ ఉపదేశము ద్వారా మనుషునికి ఏం కలుగు చేస్తుందంటే, బలాత్కారము నుండి, బంధించబడినటువంటి స్థితి నుండి విడుదల కలుగు చేస్తున్నట్లుగా చూస్తాం. ఇక్కడ కీర్తనాకారుడైన దావీదు చెప్పే మాట, నీ ఉపదేశము నన్ను విడిపించును. అంటే దేవుని యొక్క ఉపదేశం మనుషులకి ఏం కలుగు చేస్తుందంటే, సామెతల గ్రంథం 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు వ్రాయబడిన మాట, నా కుమారుడా నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము. ఈ మాట గమనించండి, అది దీర్ఘాయువును సుఖజీవంతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయును. అంటే ఇప్పుడు మనుషుడు ఎట్లా ఉన్నాడంటే, సుఖం లేదు, శాంతి లేదు, అంత నరకయాతనే మనుషుని జీవితం. అలాంటి నరకయాతన నుండి దేవుడు ఎట్లా తప్పిస్తున్నాడు అంటే, ఇక్కడ వ్రాయబడినటువంటి మాట, ఆయన ఉపదేశము ద్వారా మనుషులకు శాంతిని, విశ్రాంతిని కలుగజేస్తున్నట్లుగా చూస్తాం. అవి దీర్ఘాయువును సుఖజీవంతో గడుచు సంవత్సరంలో శాంతిని నీకు కలుగజేయును. దేవుని మాట వెనక మనుషుని హృదయాన్ని అనుసరించి జీవించేటువంటి జీవితం యుగయుగాలు అగ్ని గంధకాలతో మండు గుండంలో యాతన పడుచు కేకలు వేస్తూ విశ్రాంతి లేనటువంటి మనుషుని పిల్లరా దేవుడు దీర్ఘాయువును సుఖజీవంతో గడుచు సంవత్సరంలో శాంతిని తన ఉపదేశము ద్వారా మనుషులకు అనుగ్రహించినట్లుగా చూస్తాం. ఇక 4వదిగా రాయబడిన మాట 93వ వచనం చూడండి. 119 93వ వచనం. నీ ఉపదేశం వలన నన్ను బ్రతికించిదివి. దేవుని యొక్క ఉపదేశం అంటే దేవుని నోటి మాట వలన మనుషుడు పవిత్రపరచబడినట్లుగా వ్రాయబడి ఉన్నది. యోహాను సువార్త 15వ అధ్యాయం 3వ వచనంలో, ఇప్పుడు మీరు నా మాటలను బట్టి మీరు పవిత్రులై ఉన్నారు అని వ్రాయబడిన మాట చూస్తాం. దేవుని మాట మనుషుని పవిత్రునిగా చేసినట్లుగా వ్రాయబడి ఉన్నది. పిల్లలు ఎట్లాగా పవిత్రునిగా చేశాడు అంటే, ఎస్కేల్ గ్రంథం 36వ అధ్యాయం 25వ వచనం నుండి మీరు చదువుతూ వస్తే, విగ్రహముల వలన కలిగిన అపవిత్రతను యావత్తును పోవునట్లు మీ మీద శుద్ధ జలమును చల్లుదును, నా కట్టడలను నా విధులను అనుసరించు వారిగా నా ఆత్మను మీ యందు ఉంచి నా కట్టడలను నా విధులను అనుసరించు వారిగా నేను మిమ్మలను చేతును. అపవిత్రుడైనటువంటి మనుషుని పవిత్రపరచు నిమిత్తమై పిల్లల శుద్ధ జలమును చల్లుదును. ఏమిటి ఈ శుద్ధ జలం అంటే, ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క రక్తమే మనుషుని యొక్క ప్రతి పాపము నుండి విడిపించబడి పవిత్రుడిగా పరిచినట్లుగా దేవుని వాక్య భాగంలో చూస్తాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 19వ వచనంలో, ప్రియరా యేసు మన కొరకు ప్రతిష్ఠించబడిన నూతన మార్గం, ఆయన శరీరమును తెర ద్వారా మనం పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. పరిశుద్ధ స్థలంలో నుండి అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళేటువంటి మార్గాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మరణము ద్వారా
ఆయన శరీరం చీల్చబట్టు వలన పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఉన్నటువంటి ఆ తెర రెండుగా చినిగిపోయినట్లుగా వ్రాయబడి ఉన్నది. మనుషుడు పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించేటువంటి ఆధిక్యతను యేసు ప్రభు తన రక్తము చేత మనుషులకు అనుగ్రహించినట్లుగా చూస్తాం. అందుకే ఏమంటే, నీ ఉపదేశం వలన నన్ను బ్రతికించితివి. దేవుని ద్వారా జరిగినటువంటి మేలును ఉపకారములను మనుషుడు మరిచిపోకుండా ఉండాలని దేవుని గ్రంథమైన బైబిల్ సెలవిస్తున్నట్లుగా చూస్తాం. 103వ కీర్తన 2వ వచనంలో ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమైన సమస్తం ఆయన పరిశుద్ధ నామమును ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరువకము. దేవుడు చేసినటువంటి మేలును మరువనటువంటి వ్యక్తి పిల్లరా దేవుణ్ణి ఆరాధిస్తూ దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నట్లుగా వ్రాయబడాలి. లూకా సువార్త 17వ అధ్యాయంలో 10 మంది కుష్ఠరోగులు ప్రభువా మమ్మల్ని కరుణించుము అని వేడుకున్నగా, మీరు వెళ్ళి మీ దేహంలోని యాజకులు కనబరుచుకొనడి అని ప్రభు మాటను బట్టి వారు యాజకుని దగ్గరికి వెళ్ళుచుండగా వారు శుద్ధులైరి అని రాయబడి ఉన్నది. ఇక్కడ 10 మంది శుద్ధులయ్యారు. దేవుణ్ణి ఆరాధించిన వ్యక్తి ఎవరంటే ఒకే ఒక వ్యక్తి ఆరాధించినట్లుగా చూస్తాం. వారిలో ఒకనికి స్వస్థత కలుగుట చూచి వాడు గొప్ప శబ్దంతో ప్రభు పాదాల దగ్గరకు వచ్చి దేవుణ్ణి ఘనపరిచినట్లుగా వ్రాయబడినట్లుగా చూస్తాం. 10 మంది శుద్ధులయ్యారు కదా, మిగిలిన 90 ఎక్కడా అంటే వారికి ఎవరు కనబడ్డారంటే వారి కుటుంబం, వారి బిడ్డలు, వారి స్నేహితులు, వారి బంధువులు, లోకం ఇవన్నీ కనబడ్డాయి. ఒక వ్యక్తి మాత్రమే దేవుణ్ణి చూసినట్లుగా వ్రాయబడింది. ఆ చూసినటువంటి వ్యక్తి గొప్ప శబ్దంతో దేవుణ్ణి మహిమ పరుచు వచ్చెను అని రాయబడినాడు. దేవుని మహిమ పరుచు వచ్చను అంటే లోకంలో చెప్పినట్టుగా హల్లెలూయా 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 అంటే దేవుని మహిమపరచడం కాదు. దేవుని మహిమపరచనంటే అక్కడ వాడు చదివినటువంటి మాటలను చూస్తాం. కుష్ఠవ్యాధి అయినటువంటి నన్ను ప్రభువా నువ్వు స్వస్థపరిచావు అనే మాటలతోనే వాడు ఘనపరిచినట్లుగా చూస్తాం. కనుక ప్రియులారా, ఈ విషయమై కీర్తనాకారుడైన దావీదు 107వ కీర్తన చూడండి. 107వ కీర్తన 2-3 వచనాలు. కీర్తన 107. యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక. విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించిన వారును తూర్పు నుండి, పడమట నుండి, ఉత్తరము నుండి, దక్షిణము నుండి నానా దేశముల నుండి ఆయన పోగు చేసిన వారందరూ ఆ మాట పలుకుదురుగాక. ఏ మాట పలుకుతారు? 1వ వచనం, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. దేవుని చేత విమోచించబడినటువంటి వారు ఈ మాటలు పలుకుతున్నట్లుగా చూస్తాం. ఏమిటంటే ఆయన దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును అని వారు దేవుణ్ణి గణపరుస్తున్నట్లుగా చూస్తాం. కాబట్టి మీరు ఇక్కడ మీరు చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిని ఎడల బ్రతుకుదురు. ఆహారం కాని దాని కొరకు మీరెందుకు మీ రూకలను వ్యాయపరిచెదరు? మీ ప్రాణములను సుఖకరమైనటువంటి స్థలముల యందు నివసింపనీయుడి అని దేవుడు మనుషులకు చెబుతూ, ఎట్లాగా వారి ప్రాణములు సుఖకరమైనటువంటి నివాసంలో నివసిస్తాయో ఆ మార్గం వారికి చూపగా వారు దేవుణ్ణి తెలుసుకొని దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నట్లుగా ఈ వాక్య భాగంలో చూస్తాం. కాబట్టి వీళ్ళ దేవుడు మన జీవితంలో చేసినటువంటి కార్యాలు జ్ఞాపకం చేసుకున్నట్టు ద్వారా ఇక్కడ చెప్పవలసిన మాట, ఆయన దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడు, ఆయన కృప నిరంతరముండును. దేవుని యొక్క కృపను అనుసరించి దేవుడు మనకు కలుగజేసిన రక్షణ కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ కొద్దిసేపు